కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఈ బస్సు డైరెక్ట్ గా బైక్ ని ఢీకొని ఆ శివశంకర్ చనిపోయాడని మొదట వచ్చింది. కానీ కాదు, ఆ బస్సు ఢీ కొనడం కంటే ముందే వేరే వాళ్ళు ఎవరో అతడిని గుద్దేసి పడేసి ఆ బైక్ అక్కడ ఉండిపోయింది. శివశంకర్ ఇక్కడ చనిపోయాడు. మరి ఎవరు గుద్దేశారు, ఎవరు ఢీ కొట్టారన్న విషయం అయితే తెలియరాలేదు. తర్వాత మేము ఆ బైక్ ని ఢీ కొట్టడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని తెలిసింది. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం చూస్తే ఈ శివశంకర్ బైక్ మీద ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అతని పేరే ఎర్రస్వామి. అతను బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. అయితే ఈ అబ్బాయిని పట్టుకుంటే నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాస్తవం ఏంటంటే వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. ముఖ్యంగా శివశంకర్ మద్యం తాగే డ్రైవింగ్ చేశాడు. ఈ డ్రైవింగ్ చేసినప్పుడు డివైడర్ ఢీ కొన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండడం, స్పీడ్ గా వెళ్లడం, డివైడర్ ఢీ కొనడం, రోడ్డు గుద్దేయడం, అక్కడికక్కడ స్రోత పడిపోయాడు లేదా ప్రాణాలే విడిచేసాడు. అప్పటికే తర్వాత అయినా విడవచ్చు లేదా అప్పటికప్పుడే స్పాట్ డెడ్ అయినా అవ్వచ్చు. స్వల్పంగా గాయపడినటువంటి వ్యక్తి ఎర్రస్వామి. ఈ ఎర్రస్వామి వచ్చేసి అక్కడ ఉన్నాడు. ఇక శివశంకర్ ని తీసి బైక్ ని కూడా పక్కకి తీద్దామనే సమయంలోనే ఈ కావేరీ బస్సు ఏమొచ్చేసి వచ్చి ఇతన్ని గుద్దేసింది. వాస్తవం ఏంటంటే ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో ఈ శివశంకర్ డివైడర్ ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ మధ్యలో పడిపోయింది. శివశంకర్ ఏమొచ్చేసి స్పాట్ డెడ్, ఇంకొక అబ్బాయి ఏమొచ్చేసి పక్కకు జరుపుకున్నాడు. ఈలోగా బైక్ ని తప్పించుకుంటూ 2 బస్సులు వెళ్లిపోయాయి. కానీ వెనక నుండి వస్తున్నటువంటి కావేరీ బస్సు అతనికి మరి రేచేకటో లేకపోతే ఆ బైక్ బ్లాక్ కలర్, రోడ్డు బ్లాక్ కలర్ వల్ల అతనికి ఆ బైక్ కనిపించలేదు. దగ్గరకు వచ్చి చూసేసరికి అది బైక్. ఒకవేళ బ్రేక్ కొడితే వెనక నుండి వచ్చినటువంటి వెహికల్స్ తన బస్సును ఢీ కొడతాయేమో అని అతనేమొచ్చేసి ఆ బైక్ ని ఢీ కొట్టి వెళ్లిపోయాడు. అది బస్సు కింద పడిపోయి 300 మీటర్లు వెళ్లిపోయింది. ఈ 300 మీటర్లు ర్యాపిడీ జరగడం, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ర్యాపిడీ జరగడం వల్ల నిప్పు కణాలు వస్తాయి కదా, ఆ నిప్పు కణాలు బైక్ పెట్రోల్ కి, ఆ తర్వాత ఏమొచ్చేసి బస్సు డీజిల్ ట్యాంక్ కి అంటుకోవడం, ఈ మంటలైతే వ్యాపించాయి. అప్పటికే ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత ఏం చేశాడంటే శివశంకర్ ఫ్రెండ్ ఎర్రస్వామి ఆ బస్సు బైక్ ని ఈడ్చుకెళ్లిపోయింది కదా, ఇదంతా చూసి దూరం నుండి అప్పటికే కిందకి మంటలు వ్యాపించడం చూశాడు. భయపడిపోయి అతడు తన ఊరు వెళ్లిపోయాడు. అయితే బైక్ ని తీసుకువెళ్ళలేకపోయాడు కానీ శివశంకర్ యొక్క ఫోన్ ని తీసుకున్నాడు ఎర్రస్వామి. తీసుకుని శివశంకర్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఆ శివశంకర్ ఫోన్ అతని దగ్గర ఉండడం వల్ల పోలీసులు ఆ నెంబర్ ని ట్రేస్ చేసి ఎర్రస్వామిని పట్టుకున్నారు. ఎర్రస్వామిని పట్టుకుని విచారిస్తే ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఒక నిర్లక్ష్యం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి. అతను తాగకపోయింటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. పోనీ తాగి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ బస్సు వాళ్ళు కూడా కనీసం ఆపి అతనికి ఏదైనా ఒక హెల్ప్ చేసి ఆ బైక్ ని పక్కకి తీసినా, ముందు వెళ్ళిపోయినటువంటి బస్సులు హెల్ప్ చేసినా బాగుండేది. అది ఇంత పెద్ద ప్రమాదానికి గురయ్యేది కాదు. అలా కాకుండా ఈ బస్సు డ్రైవర్ బ్రేక్ వేసి ఆపినా, కొన్ని వెనక నుంచి డ్రైవర్లు ఒకవేళ వచ్చినా కొంచెం ముందుకు వెళ్లి ఆపితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. మరి 300 మీటర్లు వెళ్లిపోయాడంటే అతను ఆపడానికి ఉద్దేశమే లేదు. 300 మీటర్లు అంటే తక్కువేం కాదు, 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ. అది ఒక బస్సు ఆగడానికి అంత అవసరం లేదు. ఒక బస్సుని ఆపొచ్చు. అతను వెంటనే సడన్ బ్రేక్ వేస్తే వెనక వాళ్ళు గుద్దేస్తారు అనుకుంటే ఒక 100 మీటర్లు ముందుకెళ్లి ఆపొచ్చు సైడ్ కి. అది అలాగైతే పెద్ద ఇదేం కాదు. అలాగున్నా సరే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయినా జనాలందరినీ దించేయడానికి సమయం ఉండేది. ఇది పక్కన పెడితే ఈ అబ్బాయి అయినా సరే కనీసం టార్చ్ లైట్ వేసి ఏదో ఒక బస్సును ఆపి ఇలా జరిగిందని ఇచ్చేస్తే, పోనీ బైక్ ని పక్కకి తీయడానికి ఎవరి హెల్ప్ తీసుకున్నా బాగుండేది. ఇక ఎక్కడికక్కడ నిర్లక్ష్యం, ఎక్కడికక్కడ భయం, ఎవరి భయం వారిదే. అయితే ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల 20 మంది చనిపోయారు. కాకపోతే ఇప్పుడు కొన్ని వందల బస్సుల యొక్క నిజాలన్నీ బయటపడుతున్నాయి. డొక్కు బళ్ళు, డొంక బళ్ళు, లైసెన్స్ లేని బళ్ళు, పర్మిట్ లేని బళ్ళు, అన్ని కొన్ని వందలు బయటపడుతున్నాయి. అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారో అర్థం చేసుకోండి. అధికారుల నిర్లక్ష్యం. ఈ 2-3 రోజులు మళ్ళీ అధికారులు ఆటో అంటారు, తర్వాత మళ్ళీ వారి యొక్క లంచాలు తీసుకొని వారి మామూలు తీసుకుని వదిలేస్తా ఉంటారు. ఇప్పుడు మాత్రం అన్ని రూల్స్ వస్తాయి. ఈ 2 రోజులు డబ్బులు తీసుకోరు. ఈ కేసు సద్దుమణిగే వరకు డబ్బులు తీసుకోరు. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఈ రోజు జరిగినట్లుగానే ఎంక్వైరీలు, అంటే బస్సు ప్రమాదం తర్వాత రోజు, అంటే శనివారం ఆదివారం ఏదైతే జరుగుతుందో అదే విధంగా ప్రతి రోజు జరిగితే ప్రమాదాలు జరగవు. సరైనటువంటి వ్యవస్థ కూడా మన చేతిలోకి వస్తుంది. నాణ్యమైనటువంటి బళ్ళు రోడ్ల మీద తిరుగుతాయి. డ్రైవర్ల యొక్క ఇదేముంటుందో తెలుస్తుంది కదా. ఒక్కొక్క బస్సుకి 2 డ్రైవర్లు ఉంటారు, కానీ కొంతమందికి సైట్ ఉంటుంది. ఆ సైట్ తోటే తోలేస్తున్నారు. వాళ్ళు తక్కువ జీతాలకు వస్తున్నారని ఓనర్లు కూడా పెద్ద పట్టించుకోరు. పైగా సరైనటువంటి డ్రైవర్ కావాలనుకుంటే ఎక్కువ జీతం. పైగా ఇప్పుడు డ్రైవర్లు కూడా మంచి డ్రైవర్లు దొరకడం లేదు. ఈ బిజినెస్ పోతుందని వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళ చేతికి బళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యవస్థ లోపం ఇది.